గోకులంలో సీత, శుభాకాంక్షలు, సముద్రం, వెంకి, పెళ్లి పందిరి, రావు గారిల్లు, పల్నాటి పౌరుషం ఇలాంటి దాదాపు 50 సినిమాలకు పైగా నటించారు. అలాగే ప్రస్తుతం టీవీ షోలు చేస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులు ప్రతి అవార్డు గ్రహీతకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఒక రాశి గారికే చప్పట్లు ఇవ్వాలని కోరినట్లుంటుంది. అందరికీ చప్పట్లు ఇవ్వండి ప్లీజ్. రాశి గారు మీరు నవ్వాలి. వేదిక ఆనందంగా అందంగా ఉంది. ఆ శాలు కూడా సాయిబాబా గారిది. రాజు వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నమస్తే. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్స్ వెరీ ఆనర్ ఫర్ మీ. బికాస్ మా ఫ్యామిలీ కూడా ఐ థింక్ మా తాతయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయింది మా ఫ్యామిలీ ఇండస్ట్రీ. వి బార్న్ ఇన్ ఇండస్ట్రీ. నేను కళ్ళు తెరిచి చూసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమెరా. సో ఇది చాలామందికి తెలియదు. ఐ స్టార్టెడ్ యాజ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశానండి. చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. కేవలం నా కష్టంతోనే నేను పైకి వచ్చాను. బికాజ్ రోజుకి తెలుగులో నేను ఒకప్పుడు 90sలో డేట్స్ లేక ఇటు 5 లాంగ్వేజెస్ కవర్ చేయాలి. హైదరాబాద్ వస్తే 4-5 షూటింగ్స్ అటెండ్ అవ్వాలి ఒకే రోజు. నంబర్ ఆఫ్ గెటప్స్, నంబర్ ఆఫ్ సీన్స్. మీ అందరికీ తెలుసు నా సినిమా అంటేనే ఏడిపిస్తాను. బట్ బేసిక్గా నేను అవుతూనే ఉంటాను. బట్ రాశి గారి సినిమా అంటే ప్రేజ్ రవి ఎస్పెషల్లీ కర్చీఫ్స్ తీసుకుని వచ్చేవారంట లేడీస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. పెద్దవాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేసిన వాళ్ళు. అంకుల్ చేతి మీద నేను ఈ మొమెంటో తీసుకోవడం ఇట్స్ వెరీ హానర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అండి. ఇంత కష్టపడి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యూఆర్ డూయింగ్ దిస్. బట్ అందరూ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. విల్ ప్రే ద గాడ్. బీ హ్యాపీ, బీ హెల్దీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాశి గారు. అలాగే మోహన్ గౌడ్ గారు, విజయవర్మ గారు ఇది కష్టపడి ఏం చేయట్లేదు, ఇష్టపడే చేస్తున్నారు. ఒకటి. రెండోది అందరం కలిసే ఉన్నాం స్టాండర్డ్గా. ఈ యాంకర్లు మారరు, గెస్ట్లు మారరు, ఒక అవార్డీస్ మాత్రం మారుతూ ఉంటారు. సో అంటే అది మేము వీళ్ళ మీద ఉండే అభిమానం, ప్రేమ, ఇష్టం అంతే. ఒక డైలాగ్ ఉంటుంది, అన్న నువ్వు వస్తున్నావు అంటే వచ్చేయాలి అంతే. నాకు తెలిసి అందరినీ కూడా అలాగే పిలుస్తారు. నాకు తెలిసి రేపు భారతరత్న వచ్చిన తర్వాత కూడా అన్న మిమ్మల్ని కూడా అలాగే పిలుస్తారు.